ఈరోజు మనం మటన్ కూర్మా తయారు చేసుకోబోతున్నాం. ఇందులో చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా కళాయిలో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కొంచెం సేపు ఒక 2 minutes బాగా ఫ్రై చేసి ఈ ఫ్రై చేసిన మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేస్తాము. మిక్స్ చేసిన మిశ్రమంలో ఒక 2 tablespoon కర్డ్ వేసుకొని అందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. యాడ్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నామండి. అదేవిధంగా 1/2 kilo మటన్లో గరం మసాలా పౌడర్స్ అన్నీ, ధనియాల పౌడరు, జీరా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం 2 tablespoon కారం అవన్నీ వేసి మిక్స్ చేసి సాల్ట్ కూడా మిక్స్ చేస్తామండి. అందులోనే ముందుగా మనం మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని యాడ్ చేసి కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా మిక్స్ చేసి బాగా మిశ్రమాన్ని బాగా కలపాలి. సాల్ట్ సరిపోకపోతే వేయాలి. ఆయిల్ కూడా అందులోనే వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా పిసుకుతూ బాగా ముక్కలకి పట్టే విధంగా కలపాలి. కలిపి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి ఒక 10 whistles వచ్చే వరకు ఉంచాలి. 10 whistles అయిపోయినాక 10 whistles అయిపోయాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఉడికిందండి, అయిపోయింది మటన్. ఈ మిశ్రమాన్ని కలిపి చూద్దాము. ముక్క బాగా ఉడికింది మటన్. ఇంకొంచెం వాటర్ ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు కాసేపు వేడి చేద్దామండి. ఇలా దగ్గరగా అయిన మిశ్రమాన్ని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న లెమన్, కొత్తిమీర యాడ్ చేయాలి. అదేవిధంగా కసూరి మేతి కూడా యాడ్ చేస్తాము. కసూరి మేతి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. కసూరి మేతి వలన కసూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాము. కొత్తిమీర యాడ్ చేసాము. ఇవ్వండి, మటన్ కూర్మా రెడీ అయిపోయింది. ఇందులో లెమన్ కూడా యాడ్ చేస్తున్నాము. మటన్ కూర్మా రెడీ. ఇప్పుడు రైస్తో కలిపి మటన్ కూర్మా